ఓటమి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అదే పని చేస్తున్నట్టుంది. ఇంతకుముందు ఎప్పుడు బీఆర్ఎస్ ఇంత సీరియస్ గా ఎలక్షన్లకు పిలుపునియలేదు. ఇగో ఈసారి ప్లాన్లు గీన్లు గట్టిగానే ప్రిపేర్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్లో పోగొట్టుకున్నది లోక్సభ ఎలక్షన్లలో దేవులాడుకోవాలని చూస్తుంది పార్టీ. అందుకే ఇవాళ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ లీడర్లతోని ములాఖత్ అయ్యిండు కేటీఆర్ సారు. అంద చేవెళ్ల నియోజకవర్గం క్యాండిడేట్ ను కన్ఫర్మ్ చేసిరట. ఇక మీటింగ్ కు వచ్చిన వాళ్ళందరితోని కేటీఆర్ సార్ ఒక్కటే ముచ్చట చెప్పిండట. అసెంబ్లీ ఎలక్షన్ల ముచ్చట గురించి పక్కకు పెట్టి లోక్సభ ఎన్నికల మీద నజర్ పెట్టాలని చెప్పుకొచ్చిండట. ఈ ఎలక్షన్లనైనా వీలైనని ఎక్కువ సీట్లు గెలవాలని వాళ్ళతో చెప్పిండట సార్. ఎలక్షన్లకు ఎట్లా ప్రిపేర్ కావాలనో క్లాస్ తీసుకొని గైడ్ చేసిండు. లోక్సభ ఎన్నికల కథ కార్ఖాన అంతా వివరించిండు. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సిట్టింగులు పెట్టుకొని ప్లాన్లు చేసుకోవాలని ఆర్డర్ పాస్ చేసిండు అంటున్నారు పార్టీ. జనవరి 26 తారీఖులోగా మీటింగ్లు ములాఖతులు కంప్లీట్ చేసుకుని క్యాడర్ ని రెడీ చేయాలని సూచన చేసిరట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినామని కుంగిపోకుండా పనిచేసేటట్టు కార్యకర్తలను మెంటల్ గా ప్రిపేర్ చేయాలని కేటీఆర్ సార్ చెప్పినని అంటున్నారు ఆ పార్టీ లీడర్లు. ముఖ్యంగా పార్టీ ఇన్ఛార్జీలు బాధ్యతగా పనిచేయాలని సూచనలు చేసిరట. తిరగకుండా చేయకుండా ఇండ్లలో కూర్చొని రాజకీయాలు చేయొద్దని, బయటికి వెళ్లి పబ్లిక్ లో తిరిగితేనే మంచి రిజల్ట్ వస్తుందని లీడర్ల మైండ్ సెట్ చేసినట. ఏమో చూడాలి మరి కేటీఆర్ సార్ చెప్పింది లీడర్లు ఎంతవరకు నిజం చేస్తారో.